మీకు అందరికీ తెలిసిన విధంగా వీరభద్రస్వామి గారు సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేశారు. మరి అదేవిధంగా శాసన మండలి సభ్యుడు కూడా అయ్యారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రాజీనామా చేసి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాబట్టి విలువలకి కట్టుబడిన నాయకుడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఆయన ఆ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాము. తప్పనిసరిగా మరి ఆయన విజయం పొందుతారని, శాసన మండలి సభ్యుడిగా ఆయన పార్టీలో మరి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా సమర్థవంతంగా ఆయన వాణిని వినిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా మరొకరు సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మరి ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు చేరటం జరిగింది. వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. వారు కూడా సోమవారం నాడు నామినేషన్ దాఖలా చేయడం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలియపరుస్తుంది. జరగబోయే శాసనమండలి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులుగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఉన్న శాసనసభ్యులు పెద్దల సాంబశివరావు గారు, ఇతర నాయకులు చేసిన సిఫార్సు మీదట రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర శాసనసభలో ఉన్న శాసనసభ్యులు, రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులు ఏకగ్రీవంగా నన్ను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈరోజు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి కారణం 2014 శాసనసభ ఎన్నికల ముందు వైఎస్ఆర్ పార్టీలో చేరిన పరిస్థితిలో 2019 వరకు నాకు శాసనమండలి సభ్యత్వం ఉన్నప్పటికీ నైతిక విలువలకు కట్టుబడి ఏ పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నామో ఆ పార్టీ నుంచి వచ్చిన పదవి కూడా ఉండకూడదన్న ఒక ఆలోచనతో ఆ రోజు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఆ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, క్రెడిబిలిటీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, రాజీనామా చేసే పోటీ చేయు, నీకెందుకు నేను ఉన్నాను అని. మా దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది. మరి శాసనమండలి సభ్యునిగా రాజీనామా చేసిన నన్ను మా శాసనసభ్యులు జిల్లాలో ఉన్న నాయకులు చెప్పిన మీదట జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ముందు ఇప్పించి జిల్లా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో మరి శాసనమండలి సభ్యునిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడే వ్యక్తిగా, ఎప్పుడూ కూడా మాట తప్పని మడమ తప్పని నేతగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేరున్న పరిస్థితిలో ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చిన మాటకి ఈరోజు కూడా కట్టుబడి రాష్ట్రంలో అనేక మంది నాయకులు అనేక మంది ఒత్తిళ్లు తెచ్చినప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం నన్ను శాసనమండలి సభ్యునిగా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం మరి నేను పార్టీకి కానీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఆర్యవైశ్య కులానికి చెందినప్పటికీ రాజకీయంగా మేము వెనుకబడిన కులం అయినప్పటికి కూడా ఆర్యవైశ్యుడని కూడా చూడకుండా నాకు ఈ పదవి ఇవ్వటం, ఈ అవకాశం ఇవ్వటం మరి నేను యావత్తు మా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కూడా
కృతజ్ఞతలు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి ఏ బాధ్యత అయితే ఏ నమ్మకం అయితే మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ రాష్ట్రంలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కానీ మాకున్న శాసనసభ్యులు ఇతర నాయకులను కలుపుకొని వెళ్ళి పనిచేస్తామని మాకు ఎన్నికల ముందు ఏ నాయకత్వం కోరుకున్నామో ఆ వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న కాలంలో పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రంలో పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం విషయంలో కానీ మేము బాధ్యతాయుతంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన యావత్తు పార్టీ కేడర్కి నేను ధన్యవాదాలు చెప్తూ పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై